కరెంటులో ఏ నీళ్ళ దగ్గరో అక్కడేదో దాంట్లో తేడా వస్తేనో షాక్‌లు ఇవ్వడం వేరు. కరెంటు బిల్లు చూస్తే షాకులు కొట్టేటటువంటి రోజులని రానియ్యను అని చెప్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చాక ఆ బిల్లులని నియంత్రించుకొచ్చానని చెప్తున్నారు. తగ్గిపోయినాయి బిల్లులన్నీ కూడా అన్నటువంటిది. అలాగే ఏడాదికి 30 పైసలు చొప్పున యూనిట్‌కి తగ్గిస్తారు అన్నటువంటిది పత్రికల్లో వార్తలు రాస్తున్నారు. ఇప్పుడైతే బిల్లులు ఎక్కువ వచ్చినాయి అన్నటువంటిదే పబ్లిక్‌కి ఆ కింద బిల్లు కింద కనబడుతున్నటువంటి మ్యాటర్లు 22లోది 24లోది అంటూ రాసుకొస్తున్నటువంటి మ్యాటర్లలో కనబడుతున్నటువంటి వాస్తవం. అయితే మళ్ళీ ఎండాకాలం ఇప్పటిదాకా చలికాలం కాబట్టి కరెంటు వాడకం కొంత తగ్గుముఖంగా ఉంటుంది కాబట్టి బిల్లుల్లో పెరిగినా భయపడే అంత లేదు. ఇప్పుడు ఎండాకాలంలో బిల్లులు మాత్రం భారీగా ఉంటాయి. ఆటోమేటిక్గా జనంలో ఒక వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి సందర్భంలో బాబుగారు ముందు జాగ్రత్త చర్యగా ఓ సమీక్ష చేసి కరెంటు వాడకం అన్నటువంటి విషయానికి సంబంధించిన అవసరాన్ని అనుగుణంగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే కరెంటు కోతలు వచ్చినాయా ప్రజల్లో తీవ్ర అసహనం వస్తుంది. బిల్లుల బాధ నుంచి పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా కోతలు వచ్చినాయి అంటే కడుపు రగిలిపోతుంది. కాబట్టి కోతలు రాకుండా చూడమని ఆదేశించారు. దానికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడమని చెప్పి సూచించారు. పదే పదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి పదం వాడుతూ వస్తున్నారు ఆయన. విద్యుత్ అంతరాయాలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని సూచించారు. వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనేటటువంటి లెక్కలు తీయమన్నారు. భూగర్భ జలాల డేటా అట్లాగే భూమిలో తేమ శాతాన్ని గుర్తించి అక్కడ ఎంత నీళ్ళు అవసరమవుతాయి దానికి అనుగుణంగా పవర్ సప్లైకి లోటు లేకుండా చూడమని చెప్పి ఆదేశించారు.